క్షణంలో లోపల కొంతమంది వారి వారి తల్లిదండ్రులకు దగ్గరికి వారి వారి బంధువుల దగ్గరికి పోవలసి వస్తుంది. పోవటంలో తప్పు లేదు, పోవచ్చును. కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను అలాంటి సత్యసాయి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, దీంట్లో ఏ విధమైన డిసిప్లిన్ ఉంది, ఏ విధమైనటువంటి దీంట్లో నేను బిహేవియర్, ఈ నన్నింటి కూడా వాళ్ళకు చక్కగా కన్నులు అద్దినట్టుగా మనం నిరూపించాలి. Students, I wish that and in a short time we are going to have vacation and we are likely to just go to our parents' place. Wherever we go, ఎక్కడికి వెళ్ళినప్పటికీ సాయిబాబా పోయి చేరిన తర్వాత మా పిల్లవాడు ఎంత బాగున్నాడు అనేటువంటి భావము నీ దగ్గర చెప్పకపోయినా తల్లిదండ్రులు హృదయాలు కూడా కలగాలి. To whichever place you go, your parents to start with and all others should get the feeling that well this child has gone to Sai Baba's institute. పోయిన తక్షణమే ఈ పాత ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ అంతా ఉంటుంటారు, వీళ్ళతో చేరేటప్పటికే తిరిగి మర్చిపోతారు. ఆ విధంగా పోయి మన హృదయాన్ని పాడు చేసుకోకూడదు. You should not spoil your heart and yourselves just by going outside and mixing up వీళ్ళతో చేరిపోతున్నామే కానీ ఎవరికి నష్టం లేదు. By joining with such useless friends, you are going to spoil your own life. No friend, ఒక్కడే దైవం. Only God is your real friend. నీ దగ్గర జోబులో మంచి డబ్బుగా ఉంటుంటే, నాన్న మంచి పొజిషన్ ఉంటే, హలో 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 రూమ్లో If only you have money in your pocket and your father in good position, hundreds of friends will come. రిటైర్ అయిపోయినాడు, జోబులో ఖాళీ, నీ దగ్గర జాలి. ఆ స్థితికి గుడ్ బై కూడా చెప్పండి. Once your father loses, once your father retires and you do not have money in your pocket, people will not be there even to smile with you. అడవుల యందున్న ఆకాశములనున్న పట్టణములనున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటబడి ఉన్న ఎక్కడ ఉండినా కానీ దైవం మాత్రం నిన్ను వదలదు. But on the other hand, wherever you are, whether you are in the forest, whether you are in the middle of the river, whether you are in the village, in the town, wherever you are, God is not going to కనుక ఈ స్నేహితుల వలె తక్షణం డబ్బు ఉన్నప్పుడు రావటం, డబ్బు లేనప్పుడు పోవటం అని ఉండటానికి వీలు కాదు. ఇలాంటి వాడంటే ఉంటే కప్పల వంటి వారు. All these friends who come to you when you are having money and go away from you when you do not have money can be compared to frogs. ట్యాంక్ లో వాటర్ ఫుల్ గా ఉండి థౌసండ్స్ ఆఫ్ ఫ్రాగ్స్ వచ్చేసిస్తాయి. When the tank is full of water, thousands of frogs come there. వాటర్ డ్రై అయితే ఒక్క కప్ప అయినా అక్కడ ఉండదు. If the tank dries up and there is no water, not even one frog will be. సంబంధం. This is the way of the world. భగవత్ సంబంధం అలాంటిది కాదు. ఎలాంటి పరిస్థితుల్లో నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది కూడా తను కాపాడుతూ వస్తుంటాడు. But the relation with the Lord is not like that. Wherever you are, సత్యనిత్యమైనటువంటి భగవంతుని విశ్వసించగా ఈ క్షుద్రమైనటువంటి ఈ యొక్క లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలి. Do not waste your life not believing in God, but believing in this mean, useless world. ఏది చేసినా భగవత్ అత్యంగా చేసి దీనికి ఆనందాన్ని అనుభవించండి. Whatever you do, offer it to God and enjoy your life.